నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల పరిధిలోని సల్పబండ తాండాలో తీజ్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పెళ్లికాని యువతులు బుట్టలలో మట్టిని తెచ్చి గోధుమ విత్తనాలు పోస్తారు. 9 రోజుల పాటు యువతులు ఉపవాస దీక్ష నియమనిష్టాలతో మొలకెత్తిన నారులకు నీళ్లు పోస్తారు. 9 రోజుల తర్వాత జగదాంబ గుడిలో దర్శనం చేసుకుని గిరిజనులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఎంత మంచిగా మొలకలు పెరిగితే అంత మంచి వరుడు దొరుకుతారని విశ్వసిస్తారు. నిమజ్జనం రోజు యువతలు సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ ఆడామగ భేదము లేకుండా సంబరాల్లో మునిగి తేలుతూ సంబరాలు జరుపుకుంటారు. మొలకెత్తిన నార్లను చెరువులో నిమజ్జనం చేస్తారు. సందర్భంగా తాండా కారోబార్ బాద్యా రమేష్ హంసర్ గణేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా తీజ్ ఉత్సవాలను నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ పద్ధతిలో తీజ్ పండుగను జరుపుకుంటామని వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు రైతు రుణమాఫీ చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అయినా రైతులకు మేలు జరుగుతోందనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగిందని, కానీ రుణమాఫీ విషయంలో ఆంక్షలు విధించడం వలన కొద్ది మందికే రుణమాఫీ కావడం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచించి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని వారు కోరారు. అలాగే రేషన్ కార్డులు లేక పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఎలాంటి ఆంక్షలు విధించకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఒకేసారి అందించాలని వారు కోరారు. కార్యక్రమంలో బదావత్ శంకర్, కారోబార్ రమావత్ బాద్యా, మాజీ సర్పంచ్ శర్మానాయక్, రమావత్ వసంతరావు, బీడీసీ చైర్మన్ బనవత్ గంగారాం, తాండా పెద్ద మనుషులు బనవత్ శ్రీరామ్, రమావత్ గంగారాం, బి రాములు, కిషన్, ఆర్ రాములు, కె రమేష్, యూత్ సభ్యులు రమావత్ రమేష్, బనవత్ గణేష్, రమావత్ అన్సర్, కె పరమేష్, పి తిరుపతి మరియు తాండా యువతీ యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. तो बिना रुगली की धार लगा पार तारो श्वास होटो भरोसो होटो तो बिना छेड़ी कोई होटो ब्रह्मा विष्णु महेश शिव शंकर कैलाश बा तारो प्रवास 9 खंड पूर्वती 10 खंड है 11 भाई तारो प्रवास तो बिना छेड़ी आधार लगा गंगारी धार। जय भवानी नमस्कार की भोग बना तोर जगदम्बा देवी जय सेवालाल आई वाला धोले घोड़े वाला खाड़ू डांगे वाला गावड़ी चने लगी मार तुम्हारी दसराव से तरना रहा भूले चुके माफ कर दो संकट विगत दूर हटा हरा खबर हाथ मार कार वागेरी सवारी वाले समझ गए तारो श्वास मोटो भवानी तू लगा से न पार ये भोग बना तो न पूत न माते तरी महाराज की जय तपस्वी रामराव महाराज नमस्कार। संत ब्रह्मचार्य को निरंकारी दगायो को निहारी सर्गे बानी वास्तारी ब्रह्मा विष्णु ने भाई सुरते बा अवतार तारो भूले चुके माफ कर गोर बंदा से तार से माई पोरी नानी मोटी गोर गरीब भंडार सेरो भरपूर कर हिसाब माया दा टका दस सब भंडार भरपूर कर ये भोग भंडार तो पूछ रहा है वाला महाराज की जगदम्बा देवी की हनुज बेचा से Aku lihat tadi
ఏదో ఒకటి దొరికి కొట్టుకొని వచ్చినట్టు बुरा एवढं द्या कोण्या ते कोणी टीव्ही मध्ये काढतो ना हा ना రాములు నా పేరు నవ్య, నేను సల్పబండ తాండ నుంచి మాట్లాడుతున్నాను. మేము ఇక్కడ తీజ్ ఫెస్టివల్ చేసుకుంటున్నాము. ఒకరోజు గుడ్డపోయి మట్టి తీసుకొస్తాము, అవి దాంచి ఒక మంచి ఆరబెట్టి గుట్టలో పెడతాము. గోధుమలు పెడతాం. 9 రోజుల దాకా ఉంచి ఒక పొద్దు రోజుకు 3 సార్లు నీళ్ళు పోస్తాం. దాని తర్వాత ఈ రోజు 9 రోజులు పూజిస్తాం. ఈ రోజు నిమగ్నం చేస్తాం. నా పేరు అంజలి, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఈరోజు ఎస్బి తండాలో ఘనంగా తీజ్ ఫెస్టివల్ చేసుకుంటున్నాము. 9 రోజులు పూజిస్తాము. పోయి మట్టి తీసుకొస్తాము, పెండ తీస్తాము, ఆరబెట్టి దంచి బుట్టలో వేస్తాము. గోధుమలు వేసి 9 రోజులు ఘనంగా పూజించి ఈరోజు నిమజ్జనం చేస్తున్నాము. ఇదే తీసుకొచ్చి దుంకుతాము. అది రాత్రికే, కానీ ఇక్కడ గుడి దగ్గర మంచిగా ఉంటుంది.
మంచిగా తెలుసు శివలాల్ ఈరోజు సంక్రమణ తాండలో చాలా సంబరంగా మా అక్క చెల్లెలు మా తాండ ఆడపడుచులు 9 రోజులు వాళ్ళు గుట్టకెళ్ళి మట్టిని సహకరించి వాళ్ళు సంబరంగా జరుపుకున్న పండుగ మా ఈ పండుగ. ఇవాళ మా బంధువులకి పెద్ద పండుగ ఉందంటే ఈ పండుగ ఒకటే. మా శివలాల్ మహారాజ్ ఒకటే మార్గంలో ఏక్ సాత్ ఏక్ బార్ అంటే ఒకటే మార్గం నడుమని చెప్పిన మార్గంలో ఇలా నడుస్తున్నాం. ఇవాళ అన్ని రంగంలో మేము రాజకీయ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఇక్కడ జాబ్ ఏ రంగం వాటెవర్ కానీ మేము అన్ని రంగంలో ముందుకున్నాం. ఆ దేవుడు మా శివలాల్ మహారాజ్ మా మిరమయాడి మా రామ మహారాజ్ ఆశీర్వాదంతో అన్ని రంగంలో ముందుకు రావాలని కోరుకుంటూ జై శివలాల్, జై మహారాజ్, జై భవానీ.
बदियाचू सल्पाबंडा तांडा कारवारी हमारे ग्राम एसपी तांडा से मंडल दरपल्ली से जिला निजामाबाद से आज हमारे तीज फेस्टिवल से नवदाड़ पंडुग करता तीज फेस्टिवल कर रहे आज निमग्न कर रहे हमारे टांडे पैदा मनसूल शंकर नायक खेतावत रमेश नायक रामावत पंतुल नायक वसंतराव हमारे बीडीसी चेयरमैन बाणोद गंगाराम रामावत मोतीलाल बाणोद श्रीराम हमारे नानक्या मोटे तांडेवाड़ से उजी मोतम बादात परमेश से मोतम छजगो पैदा मनसूल नानक्या मोटे 7 हम तीज फेस्टिवल कर रहे आज कूके तो हम सेना आचो करनो गावड़ी डोर गोदाना सेना आचो रकाणो से आचरणो केदाणीन ई फेस्टिवल तीजेर से मुझे काई चकतो हमार छोरी वाया हुए कोन छोरी भगवान सेना आचरणो आचर रकाणो केदाणी ई फेस्टिवल कर रहे आज दित्वारे दाड़ो से कोई छुट्टी जाबे वाला बनके भी छुट्टी लेता नहीं हमारे फेस्टिवल आया आज मोतम ये मुझे काई चकतो सीएम रेवंत रेड्डी केर काई चकतो हमारा अब रेडो नेलामा सेवालाल जयंती रचा ओर जगोण हालिडेस दणु के ताणी हमार टांडे वड़ती हमार मंडल वड़ती विज्ञप्ति हमार मुझे कही सार केसीआर रेवंत रेड्डी सार రుణమాఫీ జరగలేదు ఇంకా రుణమాఫీ కావాలి ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము 9 సంవత్సరాలు పరిపాలన చేసింది కానీ ఎవరికి ఏం చేయలేదు సరిగా రుణమాఫీ కాలేదు సార్ మీ అందు దయతలచి మీరు కూడా కేసీఆర్ లెక్క చేస్తే రైతులు మొత్తం రోడ్ల మీద పడతారు బిచ్చమడుకునే పరిస్థితి అవుతుంది మీరు రైతులందు దయతలిచి రైతులను ఆదుకోవాలని ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని ఇంతకు ముందు మీరు మేనిఫెస్టో లో మీరు ఎలక్షన్ కు వచ్చినప్పుడు ఈ డేట్ ఆ డేట్ అని చెప్పలేరు ఇప్పుడు సీట్ మీద కూర్చున్నాక ఈ డేట్ నుంచి ఆ డేట్ వరకు కట్ ఆఫ్ తేదీ పెడుతున్నారు అందుకని ఆ డేట్లు పెట్టకుండా ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని ప్రతి ఒక్క రైతు ఖుషి కావాలి ప్రతి ఒక్క రైతుకు రైతే రాజు అంటారు కానీ ఎప్పుడు ఎక్కడ ఏ మూలకైనా ఏ రైతు రాజు కాలేడు ఇంతవరకు వీరు ఇంతకు ముందు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క ఇంటికి 10,000 గాని 20,000 గాని లక్ష గాని 2 లక్షలు గాని డేట్లు కేటాయించకుండా డేట్లు చూడకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకటేసారి అందరికీ రుణమాఫీ చేసేసాడు అదే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అందరికీ ఒకేసారి రుణమాఫీ చేయాలని నేను పదే కోరుతున్నాను సల్పతోండ నుంచి మా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను రోజు తీజ్ పండగ అంటే ఈ తీజ్ అంటే గోధుమలను నానబెట్టి ఒక 9 రోజులు ఆవు పేడతో అగ్రికల్చర్ అంటారు చూడు ఆర్గానిక్ పద్ధతిలో దీనికి నీళ్లు అందిస్తూ ఆ పోషకాలు ఉన్న దీనికి ఉన్న గుణం ఏంటంటే ఇది మన బాడీకి ఇమ్యూనిటీ అంటే దీనికి ఉన్న పవర్ దేనికి లేదు కరోనా టైంలో బాగా మంది జ్యూస్ అయి కూడా తాగిండ్రు కానీ మేము దేవుడితో సమానం మా మేరమయ్యాడి ఎట్లనో దీన్ని కూడా ఆ విధంగా సాంప్రదాయంగా మేము తీజ్ పండుగ చేసుకుంటాం ఆ సందర్భంగా ఇవాళ ఆదివారం కావడం వలన మా కొన్ని జాబర్లు ఉన్నా కానీ అటెండ్ అయ్యారు అది కూడా మాకు బాగా సంతోషం అట్లానే ఈ మా ప్రభుత్వం కూడా మా తీజ్ పండుగకు ఒక షెడ్యూల్ లాంటిది ఒక స్లాబ్ లాంటిది వేసి షెడ్యూల్ లెక్క చేయాలని కోరుకుంటున్నాం ఎట్లా అంటే ఊకే పందిరి చేయడం వలన వర్షాకాలం కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అదే మా ఎమ్మెల్యే సాబ్ భూపతి రెడ్డి సార్కి కూడా విజ్ఞప్తి చేస్తుంటాం ఈ పవర్ కూడా ఇచ్చిందని చెప్పిండ్రు అది కూడా తొందరగా చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్ అడిగేది ఒకటే మేము ఏంటంటే మా తాండాలు సార్కు కూడా చాలా సపోర్ట్ చేసిర్రు మంచి వ్యక్తి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే కొందరికి రేషన్ కార్డులో ఆ కుటుంబంలో ఉందో మనిషి ఆ మనిషి పేరు మీద లోన్ ఉంది కానీ రేషన్ కార్డులో అతని పేరు లేని వలన ఆయనకు కూడా రుణమాఫీ కావడం లేదు అది కూడా దృష్టిలో ఉంచుకొని ఎంక్వైరీ పెట్టి వాళ్ళకు కూడా చేయాలని కోరుతూ అదేవిధంగా ఈ రైతు బంధు ఆగిపోయిన కారణం వల్ల రైతు బంధు కాకుండా సన్నపు గాని దొడ్డు రకం గాని 500 బోనస్ ఇస్తే సన్న ప్రశ్న వేసేటువంటి రైతు బంధు పట్టిస్తాడు కొంత డబ్బుని కొంత తట్టుకునే రైతే సన్నపట్లు వేసి దానికి స్ప్రే అది ఇది చేసి పండిస్తాడు కొంత మీడియం ఉన్న రైతు ఏం చేస్తాడు ఆయన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి దొడ్డు రకం వేసుకొని అదే పంట మందు కూడా తక్కువ ఉంటుంది దానికి స్ప్రే పెట్టడం జరగదు కాబట్టి ఆ రైతుకు కూడా దొడ్డు ధాన్యాలు పండించే రైతుకు కూడా 500 బోనస్ ఇవ్వాలని ఈ మా తండ తరపున తెలంగాణ ప్రజలందరి తరపున
ఈ రేవంత్ రెడ్డి కానీ మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్కి అడుగున దానికి కూడా 10,000 దండాలు పెట్టుతూ అభినందనలతో అంతే నా ముగిస్తున్నాను. జై बराबर पवार 27 पाड़ा बुक्या बान पाड़ा वर्त्या सेन मार गोरकटमाल అయితే రామ్ రామ్ జై సేవాల. ఈరోజు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల్ ఎస్బీ తాండా గ్రామంలోని తీజ్ ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది. మా పెళ్లి కాని అమ్మాయిలు 9 రోజులు ఉపవాసం ఉండి ఈ తీజ్ పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. అదే మా తండా నాయక్ ఖర్బారి అదేవిధంగా దయసాని ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. దయచేసి మా సంస్కృతి ఏదైతే ఉందో మా గోరి ఆడి అందరికీ మా బంజారా అక్కలు చెల్లెలకు అదేవిధంగా మా ప్రతి బంజారా బిడ్డలకు ఒకటే చెప్తా ఉన్నా, ఎందుకంటే మన కల్చర్ అనేది మొత్తం మర్చిపోతున్నాం. దయచేసి ఎవరైనా సరే మన బంజారా బిడ్డలు మన వేషధారణ ఏదైతే ఉందో అది కంపల్సరీ మీరు పాటించాలని నేను మీ అందరికీ మా ఎస్బీ తాండా తరఫున కోరుతా ఉన్నాను. అదేవిధంగా మా రైతుల బాధ ఎంతో ఉంది. రేవంత్ రెడ్డి సార్ గారికి ఒక చిన్న విషయం, రేవంత్ రెడ్డి సార్ గారు మీకే చెప్తా ఉన్నా, మీరు రైతు రుణమాఫీ అన్నారు, అదేవిధంగా 3 విడతలు అన్నారు. కానీ ఫస్ట్ విడతల 50,000 లక్షను ఎంతో అన్నారు. కానీ ఇప్పుడు దాకా 50,000 కూడా కాని పరిస్థితి ఉంది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా రైతులకు ఎంతో సపోర్ట్ చేస్తా అనుకున్నాం, కానీ ఏ విధంగా సపోర్ట్ చేస్తలేదు. దయచేసి మీరు 3వ విడత అన్నారు 10వ తారీఖు దాకా చెయ్యకుంటే చాలా ఘోరమైన పరిస్థితి. మళ్ళా మీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే మా రైతులకు కంపల్సరీ మీ అండ ఉండాలి. ఎస్బీ తాండాలో మన తీజ్ వేడుకలు జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ తీజ్ వేడుకలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మాకు బంజారాలకు ఒక ఘనంగా జరుపుకుంటాం. దీనికి ముందుగా మా తెలంగాణలో ప్రత్యేకంగా మా రేవంత్ రెడ్డి గారికి తీజ్ అనేది స్పెషల్, దీనికి కూడా మాకు హాలిడే కేటాయించాలి. తీజ్ అనే పండుగను తప్పకుండా మాకు అసెంబ్లీలో కానీ మరియు మన మంత్రివర్గంలో కానీ తప్పకుండా మీరు మాట్లాడతారని సహకరిస్తూ, మరి మా గిరిజన ఆడపడుచులు ఎంతో ఆనందంగా 9 రోజులు ఉపవాసంగా వాళ్ళకు పెళ్లి కాకుండా మంచిగా చక్కగా చేసుకుంటూ ఈ 9 రోజులను గడుపుకుంటూ యువకులు కానీ ఆడపడుచులు మా పండుగను జరుపుకుంటున్నాం ఉండాలని కోరుకుంటున్నాం.